తెలంగాణ రాజకీయ భవిష్యత్తు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు సీఎం చెక్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కఠినంగా స్పందించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికే 9 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసులో ఏలూరు ఎంపీ పట్టుబడ్డారు. ఆయన స్టేషన్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇందులో మా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే ఉక్కుపాదం అణచివేస్తామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సరిదిద్దుతూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రణాళికలేసినము. ఇంకా 8 సంవత్సరాలు మా చేతుల్లో ఉంది. 8 సంవత్సరాలు మొదటి విడతగా ప్రణాళికలు చేసినాము. 2029 ఎన్నికలు అనేది పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే 2034 వరకు కొనసాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తారు. తద్వారా $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా నిరంతరం పనిచేస్తాం. అధ్యక్ష. డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టులను వేరు